మనము దేవుని వాక్యం చదువుకుందాం. మన దగ్గర ఉన్న బైబిల్లో మీరు తెరిచి చూడండి. దేవుని వాక్యాన్ని తెరిచి చూడండి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా ఆ వాక్యాలు మీరు గమనించండి. చూడండి దేవుని వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయము 8:47. నేను చదువుతాను, తర్వాత సహోదరులు చదివి వినిపించవచ్చు. దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. ప్రభు ఈ వాక్యాన్ని మన కోసము దీవించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, బైబిల్లో నుంచి ఒక మాట మనం చదువుకున్నాం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు అని రాయబడింది. ఇక్కడ ఎవరి సంబంధి అయిన వాడు? దేవుని సంబంధి అయిన వాడు. మనం ఎవరి సంబంధులం అని మనము పరిశీలన చేసుకోవడానికి దేవుడు మన దృష్టికి దేవుని వాక్యాలు తెస్తూ ఉన్నాడనమాట. మనం ఎవరి సంబంధులం అని పరిశీలన చేసుకోవడానికి మాత్రమే. దేవుని సంబంధి అయిన వాడు ఎవరి మాట వింటాడు? దేవుని మాట వింటాడు. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. దేవుని సంబంధులు కారు గనక దేవుని మాటలు వినరు అన్నాడు. ఈ మధ్యాహ్న వేళ మనము దేవుని సంబంధులమా? బైబిల్లో నుండి ఎవరి సంబంధులు కొన్ని వాక్యాలు నేను మీ దృష్టికి కేవలం తీసుకొస్తాను, మీరు దాన్ని అర్థం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, మొదటిగా దైవవాక్యాన్ని మనం గమనిస్తాం. కొరింథీ మొదటి పత్రిక 2:14. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపడు. ఎవరు గ్రహింపరు? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. ప్రకృతి సంబంధమైన మనుషులు. అట్లంటే మనం ప్రకృతి సంబంధమైన మనుషులం కాదా? ప్రకృతి సంబంధమైన మనుషులమే. అయితే కేవలము ప్రకృతి సంబంధమైన మనుష్యుడు మాత్రము ఇక్కడ దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి ఆ ప్రకృతి సంబంధమైన మనుష్యునికి అవి ఎట్లా ఉంటాయంటే అవి వెర్రితనముగా ఉంటాయి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అని రాయబడింది. ప్రకృతి సంబంధం. ఈ లోకం మనం చూస్తున్నాం, ఇదంతా ఏంటి? ప్రకృతి కదా. భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రములు, చెట్లు, భవనాలు, సముద్రం, ఇంకా కొండలు, పర్వతాలు, ఇదంతా ఏంది? మొత్తం కనపడేదంతా, ఈ లోకంలో కనపడేదంతా ఏంది? ప్రకృతి. ప్రకృతి. ఈ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అన్నాడు. ఇంకా దాన్ని ఇంకొక మాట కూడా, ప్రకృతి సంబంధం అన్న దాన్ని కూడా ఇంకొక మాట కూడా చూస్తాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అన్నాడు. ప్రకృతి సంబంధం అంటే ఏది? భూ సంబంధం అన్నాడు. మనం ప్రకృతి సంబంధులమే. అదే సమయంలో అక్కడ ఏమన్నాడు? భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అన్నాడు. పైనున్న వాటి మీదనే అన్నాడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు పైనున్న వాటి మీద ఏమాత్రము వారికి మనసు ఉండదు. అంటే ప్రభునందు ప్రియులారా, ఒక రక్షింపబడని వ్యక్తి, ఒక నిజమైన దేవుని తెలుసుకోలేనటువంటి వ్యక్తి ఎలాగుంటాడంటే కేవలము ఈ ప్రకృతి సంబంధంగానే ఉంటాడు. తినాలి, త్రాగాలి, తిరగాలి, సంపాదించుకోవాలి, ఇంకా ఇదే అన్నమాట. పైన ఏం లేదు. పై వాటి గురించి ఆలోచన
చేయడం లేదు. దేవుని గురించి ఆలోచన చేయటం లేదు. పరదైసు పరలోకాన్ని గురించిన ఆలోచన లేదు. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుష్యునికి ఎట్లా ఉంటాయంటే దేవుని సంగతులు వెర్రితనంగా ఉంటాయి. తర్వాత రెండవదిగా మనం గమనిస్తాం ప్రియులారా, మొదటి యోహాను 3:12 చూడండి. యోహాను మొదటి పత్రిక 3:12. అయ్యా అమ్మ వింటున్నారా? అర్థం చేసుకోండి. 3:12. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపాడు. ఎవడు ఇతడు ఇక్కడ? కయ్యూను. కయ్యూనంటే ఎవరు? ఏమా కయ్యూనంటే ఎవరు? ఎవరి కొడుకు? మొట్టమొదటి మానవుడైన ఆదాము యొక్క పెద్ద కుమారుడే కయ్యూను. ఆదాము వల్ల కుమారుడు పెద్దవాడు కయ్యూను, రెండోవాడు హేబేలు. కయ్యూను ఏం చేశాడు? తన తమ్ముడైన హేబేలును చంపాడు. ఎందుకు చంపాడు? హేబేలు క్రియలు మంచివైనందున, కయ్యూను క్రియలు చెడ్డవైనందున చంపాడు. వాడు ఎవని సంబంధి? దుష్టుని సంబంధి. చంపే వాళ్ళంతా ఎవరు సంబంధులు? దుష్టుని సంబంధులు. హేబేలును కయ్యూనైనటువంటి వాడు ఎవరి సంబంధి అంటే వాడు దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి యొక్క క్రియలు ఎలాగంటాయంటే అక్కడే తేటగా వివరించి చెప్పాడు చూడండి. వాని క్రియలు చెడ్డవి, దుష్టుని యొక్క క్రియలు ఎలాంటివి? మంచివి కాదు. అందుకే అంటుంటాం కదా, చెడ్డ సహవాసం మంచిది కాదంటుంటాం ప్రియుల. కయ్యూని క్రియలు చెడ్డవి. చెడ్డ క్రియలు కలిగినటువంటి వాడు దుష్టుని సంబంధి. ఈ మధ్యాహ్న వేళ నీలో, నాలో, మనలో ఏవైనా చెడ్డ క్రియలు ఉన్నాయా? అయితే నువ్వు ఎవరి సంబంధివి? దేవుని సంబంధివి కాదు, నువ్వు దుష్టుని సంబంధివి అన్నాడు. అది ఒకటి ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, రెండవది దుష్టుని సంబంధి అయిన వాడు, మూడోది అదే 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంది చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయువాడెవరు? అపవాది సంబంధి. ఎవరు? అపవాది సంబంధి. ఏం చేసేవారు? పాపం చేసేవారు అపవాది సంబంధి. అపవాది ఎప్పటి నుండి పాపం చేస్తున్నాడు? మొదటి నుండి పాపం చేస్తున్నాడు. మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఆదాము అవ్వలతో పాపము చేయించినాడు, చెప్పి చేయించినాడు. దేవునికి విరోధంగా చెప్పి చేయించినాడు. దేవుడు చెప్పినాడు, ఆ పండు దినమున మీరు తిన్న దినమున నిశ్చయంగా మీరు చస్తారు. అపవాది వచ్చాడు, ఆ పండు తింటే మీరు దేవదూతల వలె అవుతారు. అట్టనా దేవుడు మాకెట్లా చెప్పాడే, అది బాగుంది అని పోయి అవ్వ తిని తన భర్తకు ఇచ్చింది. వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. అపవాది పాపం చేస్తున్నాడు, పాపము మనుషుల చేత చేయిస్తున్నాడు. అప్పుడు చేయించాడు, ఇప్పుడు చేయిస్తున్నాడు. మంచి కుటుంబాలను, పచ్చని కుటుంబాలను కూడా పాడు చేస్తున్నాడు ప్రియులారా అపవాది. ఎందుకంటే మనుషులందరి చేత, దేవుని ప్రజలు కదా మనుషులు, వారందరి చేత పాపం చేయించి తనతో పాటు నరకానికి తీసుకుని పోవడం అనే ప్లాన్, అని పట్టుదల అది చూడండి. కానీ మనుషులు ఇది గమనించలేక ఏం చేస్తున్నారంటే పాపం చేసి అపవాది సంబంధులు అయిపోతున్నారు. నువ్వు అపవాది సంబంధివే, నేను అపవాది సంబంధివే, మనం అపవాది సంబంధులమా? ప్రశ్న వేసుకొని పాపం చేసినట్లయితే అపవాది సంబంధే. అయితే కింది మాటలు ఏమున్నది చూడండి, అదే వరుసలోనేది. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. అపవాది క్రియలను ఏం చేయడానికి? లయపరచుటకు, పాపక్రియలను లయపరచుటకు, పరిశుద్ధులుగా చేయుటకు యేసు ప్రభు ఈ లోకానికి ప్రత్యక్షమైనాడు. అంతకుముందు ఎట్లన్నాడు? పరోక్షంగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లయినాడు? ప్రత్యక్షమైనాడు. అంటే ప్రియులారా, మన ఎదుటికి వచ్చి నిలబడినట్లుగా
యేసు ప్రభు ప్రత్యక్షమైనాడు అందరి కోసం. ఇది గమనించలేకపోతున్నారు చాలామంది ప్రియులారా. సరే, మొట్టమొదట ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఏం చేస్తాడు? దేవుని సంగతులు గ్రహించడు. వినండి వినండి, మనసు పెట్టండి కొద్ది నిమిషాలు. తర్వాత దుష్టుని ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యునికి దేవుని మాటలు వెర్రితనంగా కనబడతాయి. రెండవది దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి ఎవరిక్కడ? కయ్యోను. కయ్యోను దుష్టుని సంబంధి. ఎందుకు? అతని క్రియలు చెడ్డవి కాబట్టి. మూడోది మనం చూస్తున్నాం, పాపము చేయవాడు అపవాది సంబంధి. ఏ పాపమైనా నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఎవరి సంబంధం అంటే అపవాది సంబంధివి. నేను అపవాది సంబంధిని అని అనుకొని మారు మనసు పొందాలి, అంతే. ఇంకా చేయవలసింది అంతకు మించి వేరేది లేదు. మూడైనా ఇప్పుడు నాలుగోది మనం చూస్తాం ప్రియులారా దేవుని వాక్యంలో. నాలుగోది చూడండి, 8వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనం. 8వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఎవరంట? ఏ సంబంధం అంట ఇక్కడ? లోక సంబంధులు అన్నాడు ప్రియులారా. అందుకే బైబిల్ వాక్యంలో ఏమనిందంటే, రోమాపత్రిక 12:1 అనుకుంటాను, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అన్నాడు. ఇదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మరొక మాట అన్నాడు. చదువుతారా? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అన్నాడు. ఏది లోక సంబంధమైనవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన అంటే దేవుని వలన కలిగినటువంటివి కావు. ఇవి ఏవి? లోక సంబంధమైనవి అన్నాడు ప్రియులారా. లోక సంబంధులు ఏం చేస్తారంటే ఈ లోకానికి గురించి ఆలోచన చేస్తారు. ఈ లోక మర్యాద, ఈ లోక పద్ధతులు, ఈ లోక ఆచారాలు కదా, ఈ లోక సాంప్రదాయం, ఇట్లా ఎన్నో చేస్తూ ఉంటారు. ఇంత లోకమే, అంత లోకమే కావాలా? దేవుడి సంబంధం లేదు, దైవ సంబంధం లేదు, ఆత్మ సంబంధం లేదు, కానీ అంతా లోకమే. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను, నేను పరలోక సంబంధిని. అందుకే మీరు ఈ లోక సంబంధులు, నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఈ లోకంలో ఉండి పాపంలో ఉండి చనిపోతే నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు. మీరు ఈ లోక సంబంధులు అన్నాడు ప్రియులారా. అంటే ఈ లోకానుసారంగా జీవించే వారిని లోక సంబంధులు అంటారు. కొంతమంది దేవుని నమ్ముకుంటారు కానీ అన్నీ లోకానుసారమే కావాలా? లోకానుసారమైనటివి ఏంటివి? లోకానుసారమైన సినిమాలు, లోకానుసారమైన అల్లరి, లోకానుసారమైనటువంటి కార్యక్రమాలు, అవి లోక సంబంధమేనే. మరి ఎట్లయితే మనం లోక సంబంధులమా? ప్రియులారా, దైవవాక్యాలు ఎన్నో ఉన్నాయి. చూడండి, యోహాను పత్రిక 4:5. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును అన్నాడు. లోక సంబంధులు ఎట్లా అంటారంట? లోక సంబంధంగానే మాట్లాడతారంట. లోక సంబంధులు లోక సంబంధంగానే కొందరు మాట్లాడుతుంటారు, తిడుతుంటారు. చూడండి, లోక సంబంధులు ఎట్లా మాట్లాడతారు? లోక సంబంధంగానే మాట్లాడతారు. ఇది సంపాదించాలా, అది సంపాదించాలా. లోకం ఎట్లంది? నోవాహు దినాల్లో తినుచు త్రాగుచు పెళ్ళికి ఇవ్వబడుచు నారనాడుచు ఉండేది. గమనించాలి, లోక సంబంధం నుంచి ఏం జరుగుతాదో చెబుతానే కూడా వినలే. లోక సంబంధుల మాటే వింటాడు. అవును ప్రియులారా, అందుకే ఏదైనా మన కుటుంబాల్లో కార్యక్రమాలు జరిగినప్పుడు లోక సంబంధంగా ఉండకూడదు, దైవ సంబంధంగా, ఆత్మ సంబంధంగా, దేవుని సంబంధంగా ఉండాలి. లోక సంబంధంగా ఉంటే
దేవుని నమ్ముకొని ఏం ప్రయోజనం? లోక సంబంధంగా ఉండి లోక సంబంధంగా మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. లోక సంబంధులు మాట్లాడతారు, కానీ మనము దేవుని సంబంధం కదా, దేవుని సంబంధంగానే ఉండాలి. అది ఏదైనా దేవునికి మయంకరంగా ఉండాలి. అదే అన్నమాట. లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుతారు, మాటలలోనే లోక సంబంధం కనపడుతుంది. ఇది లోక సంబంధంగా ఎట్లుందో చూడండి, ఎంత చిక్కులో చూడండి. లోక సంబంధి తన మాట లోక సంబంధే వింటాడు, లోక సంబంధికి లోక సంబంధే తోడవుతాడు. కనుక దైవవాక్యంలో మనం చూస్తున్నాము ఆ లోక సంబంధి అనే వ్యక్తిని గురించి 4వదిగా మనం విన్నాం. 5వది చూస్తాము ఇప్పుడు దేవుని వాక్యంలో. రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనము చూడండి. 7:14 ఎరుగుదుమో. ఇక్కడ ఏ సంబంధి? శరీర సంబంధి అన్నాడు. శరీర సంబంధి అన్నాడు. శరీర సంబంధి ఏం చేస్తాడు? పాపమునకు అమ్మబడతాడు, పాపమునకు దాసుడైపోతాడు, పాపములోనే జీవిస్తాడు, పాపములోనే ఆనందిస్తాడు, పాపమే తనకు పెద్ద కొండ అనుకుంటాడు. ప్రియులారా, శరీర సంబంధి పాపానికి అమ్ముడు పోయాడు. శరీర సంబంధి అని మనం చూస్తున్నాం. శరీర సంబంధం వచ్చి కొన్ని మాటలు విద్దాము. ఎవరు అంటే కొరింథీ మొదటి పత్రిక 3:3 చూడండి. ఈ శరీర సంబంధిలో ఏముంటాయో మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 3:3 మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా. శరీర సంబంధులలో ఏముంటాయంట? అసూయ, కలహం. కలహం అంటే ఏంది? కోట్లాట. అసూయ, కలహం ఉంటే ఎవరి సంబంధులు? శరీర సంబంధులు కారా? శరీర సంబంధులు కారా అంటే పైకి భక్తి ఉంటుంది, కానీ శరీరంలో హృదయంలో మాత్రము ఆ పాపం అనేటువంటి అసూయ, ఆ పాపం అనే కలహం ఉంటుందంట ప్రియులారా. అలాంటి వారిని అన్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అంటున్నాడు. చూడండి, నిజంగా శరీర సంబంధులు ఇలాగుంటారంట ప్రియులారా. కనుక ఎవరిలో అసూయ, ఎవరిలో కలహం ఉంటుందో వాళ్ళెవరు? శరీర సంబంధులు. ఇంకా మనకు గలతీ పత్రికలో తేటగా ఉంది కదా, 5వ అధ్యాయంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని అక్కడ చెప్పాడు. అలాంటి వారు శరీర సంబంధులు. అది చదువుతారా? ఆ మాటలు చూడండి, ఒకసారి పరీక్ష చేసుకుందాం మనం. 5:19 వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్ష్యలు, భేదాలు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. ఇవన్నీ ఉంటే ఏ సంబంధి? శరీర సంబంధి. ప్రియులారా, మనల్ని ప్రశ్న వేసుకుందాం. ఇవిండాయా మనము శరీర సంబంధులం. శరీర సంబంధులు దేవుని రాజ్యానికి పోలేరు కదా. శరీర సంబంధులు దేవుని రాజ్యానికి పోలేరు, వారసులు కారు కదా. అది మనకు తేటగా కొరింథీ పత్రికలో ఉంది. ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కారు అక్కడ? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చోరులైనను, జారులైనను, పురుష సంయోగులైనను, ఆడంగితనము గలవారైనను, వ్యభిచారులైనను, దొంగలైనను, త్రాగుబోతులైనను, లోబులైనను దేవుని రాజ్యానికి ఎన్నటికీ వారసులు కారు. చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు, కానీ శరీర కార్యాలు విడిచిపెట్టరు. దేవుణ్ణి ప్రేమించడమే, దేవుని ఆరాధించడమే, కానీ శరీర కార్యాలు మాత్రం అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ప్రియులారా, నిన్ను నీవు మోసపుచ్చుకున్నట్టే, నిన్ను నీవు తెలిసి నరకం సంపాదించుకున్నట్టే. కనుక శరీర సంబంధిగా జీవించవద్దు. శరీర కార్యాలు స్పష్టంగా ఇక్కడ రాశాడు, కావాలంటే మళ్ళీ చదువుకోండి మీరు. కాబట్టి మనం వింటున్నాం,
ప్రకృతి సంబంధమైన మనుష్యుడు మొదటిగా. రెండవది మనం గమనిస్తున్నాం, దుష్టుని సంబంధి అయిన మనుష్యుడు. మూడవది అపవాది సంబంధి. నాలుగవది లోక సంబంధి. ఐదవది శరీర సంబంధి. మనమే సంబంధులం. ప్రశ్న వేసుకుందాం. ఇంకొక మాట దేవుని వాక్యం నుండి మనము గమనిస్తాం ప్రియులారా. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అన్నాడు. అంటే అన్నిటినీ వివేచిస్తాడంటే ఇది మంచిదా, ఇది చెడ్డదా అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఎవరికి? ఆత్మ సంబంధి అయిన మనుష్యునికి. నేను పొరపాటు మాట్లాడితేనే అని ఆత్మ సంబంధమైన మనుషుడు వివేచిస్తాడు. ఇది మంచిది కాదే అని ఆత్మ సంబంధమైన మనుషుడు వివేచిస్తాడు ప్రియులారా. ఇది మంచిదా చెడ్డదా అనే వివేచన ఎవరికోగలుగుతుందంటే ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆరవదిగా మనం చూస్తున్నాం ఆత్మ సంబంధి అయిన మనుష్యులు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మొదట చదువుకున్న వచన భాగం, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వింటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సంబంధంగా చేయబడ్డామా? మనము దేవుని సంబంధులమేనా? ప్రభు సంబంధులమేనా? ప్రభువును అంగీకరించిన వారమేనా? ప్రభు దేవుడని, రక్షకుడని, మన కొరకు మరణించి తిరిగి లేచినాడని నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడితే దేవుని సంబంధులు అవుతారు. దేవుని సంబంధులు అవుతారు. దేవుని సంబంధులే దేవుని రాజ్యానికి వారసులు. దేవుని సంబంధులకు దేవుడు సహాయము చేస్తాడు. దేవునికి సంబంధం లేకుండా ఏమీ చేయలేడు. సంబంధం ఉండాలి కదా. ఈ లోకంలో భార్యాభర్తల సంబంధం ఉంది, తల్లిదండ్రులు పిల్లల సంబంధం ఉంది, బంధువుల సంబంధం ఉంది కదా, ఉందా లేదా? అన్నదమ్ముల సంబంధం ఉంది. అట్లయితే దేవుని సంబంధం ఒకటే కాలేంది? ఈ మధ్యాహ్న వేళ ఆ దేవుని సంబంధం నీకు కావాలా? ఆ దేవుని సంబంధం మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంబంధమే. అది ఎంతో ముఖ్యమైనది. ఈ దేవుని సంబంధం, యేసు ప్రభు సంబంధాన్ని అంగీకరించిన వారు, యేసు ప్రభు సంబంధాన్ని పొందినటువంటి వారు ఎప్పుడు నష్టపోరు, దీవించబడుతూ ఉంటారు. లోపలికి వస్తూ దీవించబడతారు, బయటికి వెళ్తూ దీవించబడతారు. పొలం పంటలో దీవించబడతారు, చేతి పనిలో దీవించబడతారు. ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని సంబంధంగా దేవుని అంగీకరించి దేవుని సంబంధి అవుతావా? దేవుని సంబంధి కావాలని దేవతో ప్రేమతో మనవి చేస్తున్నాం. మొదటి యోహాను 4:6 చూడండి. మొదటి యోహాను 4:6 ఎక్కువ ఉన్నాయి యోహాను పత్రికలో. 4:6 చూడండి. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును అన్నాడు. మనం ఎవరము? దేవుని సంబంధులం. ఒకప్పుడు ఎవరి సంబంధులం? ప్రకృతి సంబంధమైన మనుషులం, దుష్టుని సంబంధమైన మనుషులం, అపవాది సంబంధమైన మనుషులం, ఇంకా లోక సంబంధమైన మనుషులం, ఇంకా శరీర సంబంధమైన మనుషులం కదా. అయితే ఇప్పుడు మనం ఎవరం? దేవుని దేవుని సంబంధులైనటువంటి సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట అంటాడు. దేవుని సంబంధులం కదా మనం. అయితే దేవుని సంబంధమైన మనము దేవుని ఎరిగిన వారని అర్థం. దేవుని ఎరిగిన వాడు ఎవడి మాట వింటాడు? మన మాట వింటాడు. దేవుని వాక్యం అనే మాట వింటాడు. అవును ప్రియులారా, దేవుని మాట వినేవాడే దేవుని సంబంధి. దేవుని మాట నువ్వు వినలేదంటే, దేవుని మాట నువ్వు పెడచేయి పెడుతున్నావంటే, దేవుని మాటలు నువ్వు ధిక్కరిస్తున్నావంటే నువ్వు దేవుని సంబంధివి కాదని అర్థం. ఇంకొక పట్టిలోకి పోతుంది కదా. మొదటి యోహాను 19వ వచనం.
వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. మన సంబంధులు ఇక్కడ కదా, ఇక్కడ టోటల్గా మన సంబంధులు అన్నాడు. మన సంబంధులైతే ఎవరితో నిలిచి ఉంటారు? మనతో కూడా నిలిచి ఉంటారు. మన సంబంధులైతే ఏమో అర్థమవుతుందా? మనం ఎవరి సంబంధం? దేవుని సంబంధం. దేవుని సంబంధమైనటువంటి వాడు ఆత్మ సంబంధి అనబడతాడు. అయితే మనము దేవుని సంబంధులం కనుక, దేవుని సంబంధులం కనుక వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యులలో 12 మందిలో ఎవరు? ఒకడు. శిష్యులంతా ఐక్యంగా ఉన్నారు. కానీ యూదా ఇస్కరియోతులో సాతానుడు ప్రవేశించాడు. ఎప్పుడు సాతానుడు ప్రవేశించాడో వాడు యేసు ప్రభువును ఎప్పుడెప్పుడు పట్టేయాలని దాని కొరకు మళ్ళా ధనాపేక్షను తీసుకున్నాడు, డబ్బును తీసుకున్నాడు, పట్టించినాడు. 12 మందిలో ఒకడు. వారిలో లేడు. ఇప్పుడు 12 మందిలో లేడు, వేరైపోయాడు, శిష్యుల సంబంధంలో లేడు. అతని స్థానం తర్వాత అతడు చచ్చిపోయాడు, తర్వాత పూరించబడింది. ప్రియులారా, శిష్యుల సంబంధంగా యూదా ఇస్కరియోతు లేడు. మన సంబంధి అయితే మన మాట వింటాడు, మన సంబంధి అయితే మనతో కూడా నిలుస్తాడు. మనతో కూడా నిలిచేవాడే మన సంబంధి. లేకపోతే ఎవరి సంబంధంలో? ప్రభు వచ్చినప్పుడు ప్రియులారా ఆయన అంటాడంట, మీరెవరో నేను ఎరుగను. మీరెవరి సంబంధులు చెప్పగలమా? కాబట్టి ప్రియులారా, మన సంబంధులైనట్టయితే మనతో కూడా నిలిచి ఉంటారు, పడిపోరు, వేరుగారు, దూరంగారు, అభద్రతాభావంగా ఉండరు. మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉండాలి. ప్రియులారా, దేవుని సంఘముతో మనం నిలిచి ఉండాలా. దేవుని సంఘానికి దూరం కాకూడదు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరన్నాడు. యోహాను సువార్త 15లో చదువుకోండి కావాలంటే. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, నా యందుంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. తీగ ఎక్కడ ఉండాలా? ద్రాక్షావళిలో ఉండాలి, అంటు కట్టుకొని ఉండాలి. మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు, మనతో కూడా ఆరాధిస్తారు, మనతో కూడా ప్రార్థన చేస్తారు, మనతో కూడా వాక్యం వింటారు, మనతో కూడా వాక్యం చదువుతారు, మనతో కూడా పరిచర్య చేస్తారు. మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. సాతానుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు వేరువేరుగా ఉండాలనే కదా. ఆదాము అవ్వలు దేవునికి వేరు చేయాలనే మన ఉద్దేశం. ఎక్కడ చూసినా అపవాది ఉద్దేశము చాలా భయంకరంగా ఉంది ప్రియుల. లోకంలో తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. అపవాది దేవుని ఎందుకు దూరం చేస్తూ ఉంది? అపవాది దేవుని పిల్లలను ఎందుకు సమస్య పెడతా ఉంది అంటే అపవాదికి ఎప్పుడు ఇదే పనే. వాడు మొదటి నుండి వాని పనేంది? వాని పనేది అదే. అపవాదిని అడిగితే ఏం చెప్తాడు? నీకేం పని లేదా అపవాది? నీకు ఇదే పనే, అందరికీ కొట్లాట పెట్టడం, తగులాట పెట్టడం, వాళ్ళని వీళ్ళను దూరం చేయడం, అసమాధానం కలిగించడం, ఇదే పనే నీ పని అంటే అపవాది ఏమంటాడు? నా పని ఇదే అంటాడు అపవాది. ప్రియులారు, మనము దేవుని సంబంధంగా ఉందాం. మన సంబంధి అయితే మనతో కూడా నిలిచి ఉంటాడు. ఇది గుర్తు చేసుకోండి. ప్రతిసారి ప్రతి విధంగా మీరు ఆలోచన చేసి, మన సంబంధి అయితే మనతో కూడా నిలిచి ఉంటాడు. అది నిలిచి ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుని తలలు వంచండి. ప్రేమగల నాన్న, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నం వేళ మాకు చిన్న సందేశం కొరకై స్తోత్రములు. ప్రకృతి సంబంధమైన మనుష్యులని, దుష్టుని సంబంధమైన వారని, అపవాది సంబంధమైన వారని, లోక సంబంధులని, శరీర సంబంధులని, ఆత్మ సంబంధులని, దేవుని సంబంధులని తండ్రి
మన సంబంధులని మీరు తెలియజేసిన చిన్న వర్తమానం కొరకై స్తోత్రములు. ఈ మధ్యాహ్నం వేళ మేము ఎవరితో సంబంధం కలిగి ఉన్నామో పరిశీలన చేసుకొని సరైన నిర్ణయం తీసుకొని దేవునితో సంబంధం కలిగి మన సంబంధం అని తండ్రి మనతో కూడా నిలిచి ఉండడానికి ఒక్కొక్కరికి సహాయం చేయండి. మీ సన్నిధి నుంచి మేము చెదరి వెళుతున్నాం, మీ ఆశీర్వాదాలతో పంపండి. ఈ వారమంతా కాపాడమని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన యేసు ప్రభు మహిమగల నామన స్తుతించి ప్రార్థించి దీన మనసుతో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఇంతటితో కూడిక ముగించబడింది.